వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భార్య శామ్యుల్ దాడి చేయించిన ఘటనలో డాక్టర్ సుమంత్ రెడ్డి అయితే మృతి చెందిన విషయం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎంజీఎం హాస్పిటల్లో 8 రోజులుగా కూడా మృత్యుతో పోరాడి రాత్రి 12:51 ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఇదివరకే 8 రోజుల క్రితం కూడా వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ శామ్యుల్ రాజ్ కుమార్ అనే వ్యక్తితో కూడా వివాహితర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అతని భర్త అడ్డొస్తున్నాడంటూ కూడా రాజ్ కుమార్ తో కలిసి భర్త సుమంత్ రెడ్డిపై దాడి చేయించింది. ఈ ఘటనలో ఎంతో విచక్షణ రహితంగా అటు డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి చేశారు ఇరువురు కలిపి. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఎంజీఎం హాస్పిటల్లో 8 రోజులుగా మృత్యుతో పోరాడి నేడు అర్ధరాత్రి 12:51 సుమంత్ రెడ్డి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే కాజీపేటలో కూడా ఇవాళ సుమంత్ రెడ్డి అంత్యక్రియలకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు కాజీపేటలో అంత్యక్రియలు చేయనున్నారు. ఈ నెల 20న బట్టుపల్లి శివార్లో సుమంత్ రెడ్డిపై శామ్యుల్ అలాగే అతని వివాహితర సంబంధం పెట్టుకున్న రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా దాడికి పూనుకుని రాజ్ కుమార్తో దాడి చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సుమంత్ రెడ్డిని చంపేందుకే పక్కా స్కెచ్ వేసి భార్య ఫ్లోరాటు ప్రియుడు శామ్యుల్ ఎవరైతే ఉన్నారో అతను హత్యకు సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరిరువురు కలిపి కూడా ఎవరైతే భార్య ఉన్నారో ఒక గ్యాంగ్ ని పెట్టుకుని అటు ప్రియుడితో కలిసి భర్త సుమంత్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయించింది. అయితే మొత్తంగా వివాహితర సంబంధానికి అతను అడ్డొస్తున్నారు, అడ్డు తొలగించుకోవాలి, భర్తను చంపేసి పూర్తిగా అడ్డు తొలగించుకోవాలి అనే నేపథ్యంలోనే ఈ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో అతనికి విచక్షణ రహితంగా అటు ఎక్కువ మొత్తంలో కూడా దెబ్బలు తగ్గడంతో ఇప్పటి వరకు ఎంజీఎం హాస్పిటల్లో 8 రోజులుగా కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే 8 రోజులుగా మృత్యుతో పోరాడిన సుమంత్ రెడ్డి అయితే నేడు అర్ధరాత్రి 12:51 చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అటు సుమంత్ రెడ్డి చనిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు కూడా 8 రోజులుగా మృత్యుతో పోరాడాడు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 20 శివార్లో తన క్లినిక్ ముగించుకొని ఇంటికి వస్తున్న సుమంత్ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేసి పారిపోవడం, ఆ తర్వాత ఇది ప్రమాదం అని భావించిన పోలీసులు కోణంలో విచారణ చేయగా ఎటువంటి క్లూస్ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి విచారణ చేయడంతో కూడా భార్య ఫ్లోరా మరియా తన వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యుల్ తో కలిసి భర్త మర్డర్ కు స్కెచ్ చేసినట్లుగా తెలిసింది. దీనికి మొత్తంగా 8 రోజుల పాటుగా మొదటగా స్పృహలోకి వెళ్లిపోయినటువంటి సుమంత్ రెడ్డిని యశోద ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో దాదాపు 7 రోజులు చికిత్స అందించినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఎటువంటి చికిత్సలు చేసి కూడా బాడీ సహకరించకపోవడంతో పూర్తిగా ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడము, బ్రెయిన్ డెత్ కు దారి దగ్గర రావడంతో కూడా తను చివరి క్షణాల్లో ఉన్నాడంటూ కూడా బంధువులకు చెప్పడంతో ఇక వాళ్ళ బంధువులు హనుమకొండలో ఉండడంతో తిరిగి యశోద హాస్పిటల్ నుంచి తనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి 2 రోజుల క్రితమే తీసుకొచ్చారు. ఇక ఇక్కడ బంధువుల అందరూ చూసిన తర్వాత నిన్న రాత్రి పూర్తి స్థాయి లోపల అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక తను చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పి పేరెంట్స్ అందరు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అర్ధరాత్రి 12:51 మృతి చెందినట్లు కూడా వైద్యులు ప్రకటన చేశారు. ప్రస్తుతము పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తన బాడీని సంగారెడ్డిలో చదువుకొని అక్కడే పుట్టి పెరిగినంతో సంగారెడ్డికి తీసుకెళ్లాలంటూ కూడా బంధువులు కోరుతున్న నేపథ్యం లోపల సంగారెడ్డిలోనే అంత్యక్రియలు చేయడానికి నిశ్చయించుకున్నారో తెలుస్తుంది. ఇక ఈ యొక్క కేసు లోపల భార్య ఫ్లోరా మరియాకు సంబంధించి శామ్యుల్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధమే ప్రధానంగా సుమంత్ రెడ్డి హత్యకు దారి తీసిందని కూడా పోలీసులు భావించి మొదటగా ఇద్దరిది అతని పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ హత్యకు మర్డర్ ప్లాన్ కు సహకరించి ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా చేయాలనేటువంటి ప్లాన్ తో ఈ యొక్క మర్డర్ స్కెచ్ అంతా కూడా ప్లాన్ చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ముగ్గురిని కూడా 2 రోజుల క్రితమే మిల్స్ కాలనీ పోలీసులు రిమాండ్ తరలించారు. అయితే దీనిలో ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే సంగారెడ్డి నుంచి హత్య జరిగే రోజే రాజ్ కుమారు అదేవిధంగా శామ్యుల్ ఒక బుల్లెట్ బైక్ పై రావడము వచ్చి అటెంప్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మొదటి అటెంప్ట్ లోనే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి గతంలోనూ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు, రెక్కి నిర్వహించారనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఫ్లోరా మరియాకు సంబంధించి కుటుంబ సభ్యులపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సుమంత్ రెడ్డి చాలా ఆస్తిపరుడు కాబట్టి తన ఆస్తి కోసం ఏదైనా ఫ్లోరా మరియాతో తన కుటుంబ సభ్యులు ఈ హత్యలో కూడా పాల్పంచుకునే కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. దాంతో పాటుగా హెడ్ కానిస్టేబుల్ 3 రోజుల ముందు నుంచే తను లీవ్ పెట్టి మరి ఈ యొక్క హత్యకు ప్లాన్ చేసినట్టుగా తెలుసు. అంటే తనకు ఇంకెవరైనా సహకరించారా,
ఎందుకంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లోపల ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజకోణిలో ఇన్వాల్వ్ అయ్యారు. సో అతనికి ఇంకేమైనా డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉందా, స్థానికంగా ఉన్న పోలీసుల నుంచి ఎవరైనా సహకారం చేశారా అనే దానిపైన కూడా కొంత అనుమానం. ఎందుకంటే అతనిపై దాడి జరిగిన తర్వాత సుమంత్ రెడ్డి 24 నైట్ 9:28 దాడి జరిగిన తర్వాత తెల్లవారుజాము వరకు కూడా పోలీసులు స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇది రోడ్డున పోయేటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు బైక్ పై వెళ్తూ ఆ కారుకు తగలడంతో గొడవ జరుగుండొచ్చు అనేటువంటి వర్షనే వినిపించారు కాబట్టి కొంత స్థానిక పోలీసులపై కూడా కొన్ని అనుమానాలు చెప్పినాయి. సో దీంతో భాగంగానే ముగ్గురిని ఈ రోజున కస్టడీ తీసుకున్న తర్వాత కస్టడీ తీసుకొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఇంకా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. సో మొత్తంగా సుమంత్ రెడ్డి సూసైడ్ మర్డర్ అటెంప్ట్ అనేది కూడా ప్రధానంగా అటు వైద్య వర్గాలు కూడా ఎంతో అమాయకుడిగా ఎంతో సున్నిత మనస్సుతో కలిగినటువంటి సుమంత్ రెడ్డి కోలుకోవాలంటూ కూడా దాదాపు 1 వీక్ నుంచి కూడా అటు సంగారెడ్డిలో తన బంధుమిత్రులు, తనతో పనిచేసిన వైద్యులు, హన్మకొండ ఎంజిఎం లో పనిచేసినటువంటి వైద్యులు కూడా ఎన్నో ప్రార్థనలు చేసినా కూడా బతికించలేకపోయారు. చివరికి తన భార్య ఫ్లోరా మరియా చేసినటువంటి ప్లానే సక్సెస్ అయినటువంటి వర్షం వినిపిస్తుంది. ఏదేమైనా కూడా సుమంత్ రెడ్డి బంధువులంతా కూడా ప్రస్తుతం ఎంజిఎంకి చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే పోస్ట్ మార్టం నిర్వహించినాక బంధువులకు బాడీ అప్పగించే ప్రయత్నమే జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి లోపల ఒక భార్య చేసినటువంటి కుట్రలో అమాయకులైనటువంటి డాక్టర్ బయాలనే విషయమే పూర్తిగా వరంగల్ జిల్లాలో మాత్రం ప్రస్తుతం కలకలం అయితే రేపుతా ఉంది. అఖిల, అయితే వేణు, ఎన్ని రోజులుగా వీరిరువురి మధ్య కూడా వివాహేతర సంబంధం కొనసాగుతుంది? ఇంతకు ముందు ఎప్పుడైనా వీరి మధ్య ఘర్షణలు రావడం, ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అసలు వారి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అంటే ప్రధానంగా సంగారెడ్డిలో మేనమామ దగ్గర 5th క్లాస్ నుంచి కూడా తన స్టడీస్ అన్ని అక్కడే పూర్తి చేసుకున్నాడు సుమంత్ రెడ్డి. సో అక్కడే ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అక్కడ నుంచే డిగ్రీ చేసుకున్న తర్వాత తన మేనమామ అక్కడ విద్యా సంస్థ ఉండడంతో అందులోనే చదువుకొని అక్కడ నుంచి తనను డాక్టర్ చేయాలనేటువంటి లక్ష్యంతో రష్యాకు పంపించి అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేయించారు. సో తర్వాత తిరిగి వచ్చి తన విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్నటువంటి అక్కడే ఒక ఆసుపత్రి పెట్టాలంటూ కూడా సుమంత్ రెడ్డి మేనమామ కోరడంతో తిరిగి అక్కడే ప్రాక్టీస్ సంగారెడ్డి పిహెచ్సిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలోనే ఈమె ఒక చర్చ్ లోపల ఫ్లోరా మరియా పరిచయం కావడం, 2016లో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఇద్దరు పెద్దలను ఒప్పించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. సో 2016లో పెళ్ళైన తర్వాత దాదాపు సంవత్సరాల వరకు ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నప్పుడు కూడా తనకు పిల్లలు కలగట్లేదు, తను ఓవర్ వెయిట్ ఉన్నాననేటువంటి భావంతో జిమ్ కు వెళ్ళాలని భావించిన ఫ్లోరా మరియా స్థానికంగా ఉన్నటువంటి సిద్ధు జిమ్ లో జాయిన్ అయింది. అక్కడే రోజు జిమ్ కి వెళ్తూ వస్తుంది. సో అక్కడ జిమ్ ట్రైనర్ గా ఉన్నటువంటి శామ్యూల్ పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దాదాపు 5.5 సంవత్సరాలు కూడా ఈ వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సుమంత్ రెడ్డి భార్యను వారించాడు, శామ్యూల్ను కూడా వారించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అన్ని మానేస్తానని చెప్పిన ఫ్లోరా మరియా తిరిగి అదే వివాహేతర సంబంధం కొనసాగించడంతో తనలో మార్పు రావాలనే ఉద్దేశంతో హన్మకొండకు షిఫ్ట్ అయ్యాడు. హన్మకొండకు షిఫ్ట్ అయ్యి ఇక్కడ హన్మకొండ లోపల ఎంజిఎం లో తాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ హెడ్ గా పనిచేస్తున్న క్రమంలోనే ఫ్లోరా మరియాకు అకాడమిక్స్ లో కొంచెంగా ఉండేది. సో తాను పోటీ పరీక్షలు రాయడం, ఆ తర్వాత తనకు లెక్చరర్ గా జాబ్ రావడము, టెంబర్తిలో సంవత్సరాలు పనిచేసింది. సో మొత్తంగా శామ్యూల్ అనే వ్యక్తి ఇద్దరు జీవితం నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్న క్రమంలోనే తిరిగి ఈమెకు ఫ్లోరా మరియాకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ శామ్యూల్ ఎంట్రీ కావడము, ఇద్దరి మధ్య మళ్ళీ తన వివాహితర సంబంధాన్ని కొనసాగించడంతో మళ్ళీ ఈ ఇష్యూ అంతా మొదలైంది. సో గత 3.5 సంవత్సరాలుగా కూడా ఫ్లోరా మరియా వరంగల్లో రంగశాయపేటకు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి తాను శామ్యూల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి రావడం, తరచూ తను కలిసి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అనుమానం వచ్చిన అటువంటి సుమంత్ రెడ్డి తిరిగి భార్యను ప్రశ్నించి ఇట్లాంటి మానుకోవాలని కూడా చెప్పారు. సో ఈ క్రమంలోనే దాదాపు ఒక 6 మంత్స్ నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఇంకా మానుకోలేదంటూ కూడా సుమంత్ రెడ్డి వాదించడము, తనేమి చేయట్లేదు అంటూ చెప్పి బుకాయించే ప్రయత్నం చేయడంతో కొన్ని మెసేజ్లు కూడా తన ఫోన్ సంబంధించి కొన్ని మెసేజ్లు కూడా సుమంత్ రెడ్డి చూపిస్తూ కూడా కొంత గొడవ జరిగినంత తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే తన భర్త పూర్తి విషయాలు తెలుసుకున్నాయన్న తర్వాతనే ఫ్లోరా మరియా భర్తను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. సో అంటే దాదాపు 6 నెలల నుంచే కూడా ఈ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం, తనను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా శామ్యూల్ ఫ్లోరా మరియా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసినా కూడా తాము బయటపడద్దు, తమపైకి ఒక నేరం రావద్దనేటువంటి ఉద్దేశంతోనే దాదాపు 6 మంత్స్ నుంచి తన ప్రాణ స్నేహితుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సాయం తీసుకొని ఈ కాజీపేట నుంచి వచ్చేటువంటి మార్గ మధ్యంలో అదంతా అవుట్స్కట్స్, సిటీకి సంబంధించి అవుట్స్కట్స్, నిర్మానుష్య ప్రాంతము, సీసీ కెమెరాలు కూడా ఇక అందుబాటులో లేని ప్రాంతాన్ని దాదాపు 6 నెలల నుంచి వీళ్ళు పక్కా రెక్కి చేసి మరి దీన్ని ఎంచుకొని పూర్తి స్థాయిలో తమ మర్డర్ స్కెచ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో దీంట్లో
ముందుగా ఈ మర్డర్కి ప్లాన్ చేసింది అటు శామ్యూల్ చేశారా, లేదంటే అతను భార్య కోరిక మేరకు ఇది మర్డర్కి ప్లాన్ చేశారా, అండ్ అలాగే ఆస్తి కోసమే ఈ మర్డర్ చేశారని కూడా అనుకోవచ్చు. దీనికి సంబంధించి అటు ఎందుకంటే కానిస్టేబుల్ హెల్ప్ కూడా దీంట్లో ఉంది. అతనికి ఏమన్నా డబ్బు ఆశ చూపించి ఏదైతే ఆధారాలు లేకుండా చేసి ముగ్గురు కలిసిగట్టుగా ప్లాన్ చేశారనుకోవచ్చా? అంటే సుమంత్ రెడ్డి హత్యకు మాత్రం ప్రధానంగా ఫ్లోరా మరియా శామ్యూల్ మధ్యన వివాహికతర సంబంధమే ప్రధాన కారణము. ఇందులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి రాజకుమార్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం పూర్తిగా సుపారికి సంబంధించింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నటువంటి సుమంత్ రెడ్డి అడ్డు తొలగించుకుంటే ఇద్దరు సుఖంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోనే వీళ్ళిద్దరూ ఈ ప్లాన్ స్కెచ్ చేశారు. కానీ ఈ యొక్క హత్య కనుక చేస్తే మాత్రం తాము బయటపడాలి, సంతోషంగా ఉండాలంటే ఈ నేరం తమపైకి రాకుండా ఉండాలి. కాబట్టి రాజకుమార్ శామ్యూల్ కు చాలా ప్రాణ స్నేహితుడైనటువంటి రాజకుమార్ ను సాయం తీసుకున్నాడు. తనకి సుపారీ ముట్ట చెప్పారు. మొదటగా సంగారెడ్డి లోపల దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక విల్లా కొనిస్తామని కూడా మొదటగా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సొంత ఇల్లు కట్టిస్తాము, ఒకవేళ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యి తమ నేరంలో ఇరుక్కోకపోతే మాత్రము పూర్తిగా ఒక ఇల్లు భారీ భవంతిని కట్టిస్తామని ఆశ చూపారు. అందులో భాగంగానే 20వ తేదీన ఏ రోజైతే మర్డర్ అటెంప్ట్ చేశారో అందుకు 10 రోజుల ముందు మొదటి వారంలో ఆయనకు 1 లక్ష రూపాయలు శామ్యూల్ కు ఫ్లోరా మరియా పంపించడంతో అందులో 50,000 టోకెన్ అమౌంట్ గా రాజ్ కుమార్ కి ఇచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వరంగల్ కు వచ్చిన తర్వాత ఒక రహస్య ప్రదేశంలో కలుసుకొని దీనికి సంబంధించి ప్లాన్ అంతా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ విధంగా వారిపోవాలి, ఎవరి మీదకి అనుమానం రాకుండా ఏ విధంగా ప్రయత్నం చేయాలి దానిపైన కూడా చర్చించుకున్న తర్వాతనే రాజ్ కుమార్ ఆలోచనలతోనే శామ్యూల్ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. రాజ్ కుమార్ రెక్కి నిర్వహించి ప్రధానంగా పోలీసుల ఎంక్వైరీ విధానం అంతా తనకు తెలిసి ఉంటుంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది, పోలీసులు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది అంతా తనకు తెలుసు. తనే పోలీసు మైండ్ కాబట్టి ఈ స్కెచ్ అంతా వేసి పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇవన్నీ చేసినా కూడా ఫ్లోరా మరియాకు సంబంధించినటువంటి గత 6 నెలల నుంచి తన కాల్ హిస్టరీ, తన మెసేజ్, తన ఫోన్ కాల్స్ అనేది ప్రధానంగా పోలీసులు దృష్టి సారించి శామ్యూల్ కు తనకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ టెక్నికల్ డేటా సేకరించడంతోనే ప్రధానంగా ఈ ముగ్గురు చేసినటువంటి స్కెచ్ అయితే బట్టబయలింది. ఇంకో ఇద్దరికి ఫ్లోరా మరియాకు శామ్యూల్ కు సుమంత్ రెడ్డి తొలగించుకున్న తమ వివాహితర సంబంధానికి అవసరమైతే తనకు డబ్బు ఇల్లు కావాల్సి ఉండడం కూడా రాజ్ కుమార్ కు అవసరం. సో ఇట్లా 2 కోణాల లోపల వీళ్ళిద్దరు వివాహితర సంబంధము, అదే విధంగా డబ్బుల ఆస్తి కోసము రాజ్ కుమార్. సో మొత్తంగా ముగ్గురు కలిసి తమ స్వలాభం కోసము సుమంత్ రెడ్డిని హత్య ప్రయత్నం చేయడం, చివరకు సుమంత్ రెడ్డిని బలి తీసుకున్న ఘటన. మొత్తంగా దీనిలో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎందుకంటే రాజ్ కుమార్ సంగారెడ్డిలో పనిచేస్తూ ఇక్కడటువంటి కదలికలు ఇక్కడ పూర్తిస్థాయి రెక్కించే అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి తన బ్యాచ్ మేట్స్ కావచ్చు, ఎవరైనా ఇతర పోలీసు సంబంధించిన సిబ్బంది సాయం కూడా చేసిండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ వేస్తే అమ్ముని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా లోతైన దర్యాప్తు జరిపితే అసలు విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం అయితే 8 రోజులుగా కూడా ఎంజీఎం హాస్పిటల్లో మృత్యుతో పోరాడి సుమంత్ రెడ్డి అయితే మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఆయన ట్రీట్మెంట్ చేశారు, బ్రతుకుతాడు అనే హోప్స్తో కూడా అటు హాస్పిటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కూడా దేవుడికి ప్రార్థించారు. అయినా కూడా ఆయన రాత్రి 12:51 మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోజైతే కాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆయన అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్కన సుమంత్ రెడ్డి మృత్యువుతో ఆయన కుటుంబంలో అయితే కుటుంబ సభ్యులు శోక సుందరంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, అలాగే శామ్యూల్, రాజ్ కుమార్లను కూడా 2 రోజుల క్రితమే పోలీసులు అయితే అదుపులో రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా వివరాలు సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే పక్కాగా రెక్కి నిర్వహించే సుమంత్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలి, వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి కూడా అతని భార్య ఫ్లోరా అయితే ప్లాన్ చేసి మరీ రెక్కి నిర్వహించే ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే రిమాండ్కి తరలించారు వారి ముగ్గురిని కూడా. అయితే ఇంకా ఉన్నారా ఏంటి అనే ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్ సుమంత్ రెడ్డి అంత్యక్రియలు అయితే ఈ రోజు కాజీపేటలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.